ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశము సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. అనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనే ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదట దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతట చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశమును శ్రేష్టమైనది. అక్కడ బాలమును గోమేధికులను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతట చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిత్తికేలు. అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరములయుందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. రైట్. ఆది కాండము 2వ అధ్యాయం చూడండి. మనము దైవ గ్రంథము మన సొంత భాషలో తేవడానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ మన సొంత భాషలో మనోడు అనువదించడం కాదు, విదేశాల నుండి వచ్చినటువంటి వారు వారి కుటుంబాన్ని అన్నీ విడిచిపెట్టి మన ప్రాంతం వచ్చి కలకత్తా ప్రాంతం వచ్చిన
ఆ, ఒక దైవజనుడు విలియం కేరీ ఆయన పేరు. ఈ బైబిల్ ఒక్కొక్క పుస్తకాన్ని మన తెలుగులోనికి ఆ దేశం నుండి వచ్చి తెలుగు నేర్చుకొని హీబ్రూ, గ్రీకు, ఆ లాటిన్ ఆ భాషల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ని మన తెలుగులోనికి తీసుకొచ్చారు. అలాగూ సిద్ధపరచబడిన బైబిల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అయ్యో, మనకెంత శ్రమ! ఎన్నో సంవత్సరాలు ప్రయాసం వృధా అయిపోయింది. మరలా పూనుకొని చేశారు. కాబట్టి దేవుని వాక్యము భారతీయులు చదువుకోవాలి వారి సొంత భాషలో అని వారి జీవితాలు త్యాగం చేశారు. ఈ వాతావరణం పడక దోమలు పుట్టి జ్వరాలు వచ్చి కన్న బిడ్డ చచ్చిపోతే ఆ బిడ్డను తన భుజం మీదే వేసుకుని వెళ్ళి గొయ్యి తీసి ఆ తండ్రి బాధ పెట్టుకున్నాడు. ఆ బిడ్డ చనిపోవడం చూసి తల్లి పిచ్చిదైపోయింది. వాటేటిని లెక్క చేయలేదు. అన్ని బాధలున్నా సరే దైవవాక్యాన్ని వాళ్ళు ఈ భాషలో అనువదించారు. ఈ భూమి మీద వాళ్ళు ఎప్పుడో గతించిపోయారు. వాళ్ళ త్యాగము, ఆ ఫలము దేవుని దగ్గర వాళ్ళు అనుభవిస్తారు. అంటే అయ్యో భారతీయులు ఎన్ని ఆచారాలు! ఆ దినాల్లో ఆయన వచ్చినప్పుడు బాల్య వివాహాలు చేసేవారు భారతదేశంలో. అంటే ఆ చిన్న బిడ్డని పెద్ద వయసున్న ఆయనకి పెళ్లి చేసేసేవారు. ఈ బిడ్డకి యవ్వనం వచ్చి తెలిసి వచ్చేలోపు ఆయన చనిపోయేవాడు. చనిపోతే ఒక పెద్ద పండగలాగా ఆమెని ముస్తాబు చేసి శ్మశానానికి ఆ చనిపోయిన డెడ్ బాడీతో పాటు ఈమెని కూడా తీసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద ఆయనతో పాటు బ్రతుకున్న ఈమెను కూడా పెట్టి కాల్ చేసేవారు. అది భారతదేశంలో మొట్టమొదటి సాంప్రదాయం. అప్పుడు అది ఆపడానికి ఎంత ప్రయత్నం చేసి ఆగకపోతే ఒక్కడు వాళ్ళ గుంపు. కాబట్టి అలాగైతే ఆమె స్వర్గానికి వెళ్తుందట, లేకపోతే ఆమె నరకపాత్రురాలు అయిపోద్దట. ఆమె భయానికి అగ్ని జ్వాలకి ఉండలేకపోతే ఆమెను బలవంతంగా దాని మీద పెట్టి కర్రలతో కొట్టి అక్కడ పడదోసి చంపేవారు. అటువంటి పురాణ ఆచారాలు గవర్నమెంట్తో పోరాడి కోర్టులకు వెళ్ళి అవన్నీ మార్చాలి. ఆడపిల్లలు చదువుకోకూడదు, పాఠశాలలు పెట్టారు చదువుకోవడానికి. పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. వార్తాపత్రికలు ఒక ప్రాంతం వార్తలు ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి అవి చేశారు. బ్యాంకింగ్, డబ్బులు దాచుకునే విధానం అవన్నీ పెట్టారు. విదేశీయులు క్రైస్తవులు మతస్థులు అంటారు. వాళ్ళు చక్కెర పని చేయకపోతే మనకు వెలిగితేది. ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా క్రైస్తవులు కనిపెట్టినవే. అర్థమైందా? ఈ వెలుగుతున్న బల్బు, ఈ తిరుగుతున్న ఫ్యాను, మనం వెళ్తున్నటువంటి వాహనాలు, విమానం, ట్రైను, బస్సు, ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెట్టినటువంటివి. కాబట్టి దేవుడు వారి యందు వచ్చినటువంటి ఆ ప్రేమతో
ఎన్నో మంచి పనులు చేసిన చరిత్రలోకి వెళ్తే ప్రతీది కూడా ఏదో ఇప్పుడు వచ్చింది, ఇది ఆ కంపెనీ ఈ కంపెనీ అని మనం అంటున్నాం. కానీ వీటిని మొట్టమొదట తయారు చేసేది ఎవరు? ఇప్పుడు ఈ పెద్ద ఫోన్లు ఉన్నాయా? ఇందులో కొట్టండి మీరు, ఫలానాది ఎవరు తయారు చేశారంటే ఒక క్రైస్తవుడి పేరు వస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, చివరికి ఈ 2వ అధ్యాయం చదివామా? ఆది కాండము. దేవుడు ఆదాము పక్కటెముకను తీసి హవ్వగా చేసినమాట. జేమ్స్ సింప్సన్ అనేటటువంటి ఆయన మత్తు మందులు కొనుక్కున్నాడు. అంతకుముందు ఆపరేషన్ చేయాలంటే కాలు చేతులు దేనికో కట్టేసి మళ్ళా కదలకుండా నలుగురు ఇటుగురు కొట్టుకుంటే కత్తి బాగా చేసి డాక్టర్ ఏం చేశాడు? పొట్ట కోసాడు. బతుకుంటుండగా ఆ పొట్ట కోస్తే పాపడి ఎంత వేదన. జేమ్స్ సింప్సన్ అనేటటువంటి ఆయన ఏం చేశాడంటే ఈ మత్తు మందుని కనుగొన్నాడు. ఆయన బైబిల్ చదువుతుండగానే దేవుడు అతనికి బయలుపరిచాడు. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కలోనున్న ఎముకను తీసి స్త్రీగా చేసెను. ఇది మర్మము. గాఢ నిద్రలో ఎప్పుడు తీశాడో ఆదాముకు తెలియలేదు. ఆదాము ఎదుట హవ్వ నిలబడి ఉంటే నా మాంసంలో మాంసం, నా శరీరంలో శరీరము, ఆ గాయాన్ని దేవుడు ఆ ఎముక తీసిన ఒక మాంసంతో పూడ్చివేశాడు. అంటే మత్తు ఇచ్చి నిద్రపోయినట్లు చేసి అప్పుడు చెయ్యాలి. దేవుడు అలాగే చేశాడని మత్తు మందు కనుక్కున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఎప్పుడైతే మత్తు మందు కనుక్కున్నారో అప్పుడు వైద్యం సులభమైంది. ఆ మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ నొప్పి తెలియదు, ఏ భాగానికి ఇస్తే ఆ భాగానికి నొప్పి తెలియదు. అప్పుడు ఆపరేషన్లు జరగడం మొదలయ్యాయి. ఇదంతా కూడా దేవుడు మానవాళికి బయలుపరిచాడు. ఇటు సాంప్రదాయము, ఆచారాలు, వాటి పేరిట మూఢత్వంలో కూడుకుపోయి వెలిగింపు లేని వారికి, దేవుడెవరో తెలియని వారికి, మరి ప్రపంచ విషయాలేమీ తెలియనప్పుడు వార్తాపత్రిక ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా, ఆ రవాణా ఈ బస్సుల ద్వారా ఒక ప్రాంతానికి ఒకటి, అప్పుడు ఎంత దూరమైనా నడిచి వెళ్ళడమే. ఇవన్నీ కూడా దేవుడు మానవుడికి బయలుపరిచాడు. ఇవన్నీ కూడా మన పురాణాల్లో పుష్పక విమానాల మీద వెళ్ళారని కథలు ఉంటాయి. విమానం ఎప్పుడు కనిపెట్టారు? రైట్ సోదరులని కనిపెట్టారు. ఇద్దరు బ్రదర్స్, రైట్ సోదరులు అంటారు వాళ్ళకి. మనం రైట్ అంటే కరెక్ట్ అనుకుంటాం, మన పేరే అది, రైట్ సోదరులు. పుష్పక విమానాలు అప్పుడు దేవతలు వెళ్ళారు అని చెప్తే, బాబు విమానం కొనుగోలుదే పలానా సంవత్సరం అప్పుడు, కాబట్టి అప్పుడు ఎలా పుష్పక విమానాలు వచ్చాయి, కనిపెడితే మరి రైట్ సోదరుల పేర్లు ఎందుకు, వాళ్ళ పేర్లు రాయాలి కదా, ఏ గ్రంథంలో ఉంది, ఎక్కడ ఉంది పుష్పక విమానాలు? ఏం లేదు, వాటికి ఆధారాలు లేవు, ఆ కథలకు ఆధారాలు లేవు. అంటే అవి కథలు. అర్థమైందా? ఫరో రథచక్రాలు ఎక్కడ? ఎర్ర సముద్రంలో కనుగొన్నాడు. అంటే ఏంటి? మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, దేవుని ప్రజలందరూ అతనికి వెళ్ళినప్పుడు, ఫరో అతని సైన్యం గుర్రాలు రథాలతో అందులో వెళ్ళిపోయినప్పుడు, మోషే అవతలోటికి వెళ్ళిన తర్వాత మోషేకి దేవుడు అన్న నీ కర్ర మరలా సముద్రం మీద చాపు అంటే ఆ గుర్రాలు రథాలు అవన్నీ సముద్రంలో మునిగిపోయాయి. సముద్ర పడుగు భాగంలో ఆ రథ చక్రాలు
గుర్రపు అవశేషాలు అవన్నీ దొరికినాయి. ఎంత సత్యం! 2వ అధ్యాయం, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. సరే, అవన్నీ అలా పెట్టండి. ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు, దైవవాక్యం చదివినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ దేవుని మనము ప్రార్థించి ప్రభు బయలుపరిచినంత వరకు ఆ సంగతి ఎక్కడ లేకపోయినా ఈ బైబిల్ అంతట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. కాబట్టి గ్రంథం అంతా తెలిస్తేనే ఒక్క వాక్యం కూడా అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడ అక్షరార్థంగా ఉందనుకో, ఈ ఒక్క వాక్యాన్ని బట్టి ఇదిగో బైబిల్లో ఇలా ఉంది కదా అనడానికి లేదు. దేవుని వాక్యము సారాంశము సత్యం. ఒక్క వాక్యమే సత్యం కాదు, వాక్యం యొక్క సారాంశం అంతా సత్యమవుతుంది అనమాట. ఉదాహరణకి యేసుప్రభువు వారు చెప్తారు, నేను ఈ భూమి మీద సమాధానం ఇవ్వడానికి రాలేదు, అగ్నివేయ వచ్చిందని తండ్రికి కుమారుడికి, అవునా కదా, ఒకరికొకరు విరోధం పెట్టవచ్చుదని అని మాట బైబిల్లో చదివామనుకో, యేసుప్రభువు ఏం దేవుడు, తల్లి కొడుకులకే విరోధం పెట్టడానికి వచ్చాడు, ఇదిగో బైబిల్లో రాసి ఉంది అని చెప్తాం. అది ఏ సందర్భము, ఎందుకు చెప్పారు, ఏమిటి విషయం మనకి తెలియదు. అసలు బైబిల్ ఏముంది? సమాధానకర్త అని యేసుప్రభువు వారికి పేరు. ఏ పేరు? సమాధానకర్త. కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? నేను సమాధానం పెట్టడానికి వచ్చానా, విరోధం పెట్టడానికి వచ్చాను అంటాను. అంటే ఈ మాట ఎలాగా? ఒక ఇంటిలో యేసుప్రభువు వారిని ఒకరు నమ్ముకుంటే మిగతా వాళ్ళందరికీ యేసుప్రభువు పడదు కాబట్టి విరోధం ఉంటుందా లేదా? వాళ్ళు ఎక్కడో అర్పించి కోడికొస్తే ఈ నమ్ముకున్న కూర డ్యాన్ తిన్నాం, యేసుప్రభువు నమ్ముకున్నా అంటాడు, ఆ ఇంట్లో కోపం వస్తుంది, అవునా కదా? కాబట్టి ప్రభువుని విశ్వసించిన తర్వాత ఇటువంటి సంభవాలు వస్తాయని తెలియచేసేటటువంటి వాక్యం, అంతేగాని యేసుప్రభువు విరోధం పెట్టడానికి రాలేదు, ఆయన సమాధానపరచడానికి వచ్చాడు. అందుకే ఏదో ఒక మాట బైబిల్ వెళితే నిజమే బెదర్ గారు మాకు ఇటువంటి వాక్యాలు చెప్పలే, అన్ని మంచి వాక్యాలే చెప్పారు అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా మీకు అలా అడిగితే అన్నిటికీ ఇందులోనే సమాధానం ఉంటారు. ఇది దాటి వెళ్ళవలసినటువంటి పని లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, బైబిల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మీకు అర్థమైందో లేదో కానీ మీరు 2వ అధ్యాయం చదివినప్పుడు ఏ మాట అయినా మీకు అభ్యంతరంగా ఉందా? ఏ మాట అయినా ఏమిటి దీని అర్థమని మీకు అనిపించిందా? తెలియదు. మరలా మీరు చదివితే మీకు అప్పుడు తెలుస్తుంది. చదువుతుండగా నాకు కొన్ని విషయాలు అభ్యంతరంలాగా అనిపించాయి. ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, దేవుడు జీవవృక్ష ఫలాన్ని నేల నుండి మొలిపించాడట. జీవవృక్ష ఫలం తింటే ఎప్పుడూ మరణించరు, ఎప్పుడు జీవించే ఉంటారు. ఏదేలో వేసిన జీవవృక్ష ఫలము ఈ నేల నుండి మొలిపించాడు దేవుడు. అదేంటి? ఈ నేల మీద నిత్య జీవం ఇచ్చే పండు ఏదైనా ఉందా? ఈ భూమి నుండి ఏదైనా మొలుస్తుందా? ఇప్పుడు మీకు వచ్చిందా డౌట్? నిజమేనా? నిజమనిపించిందా? ఒకరు ఏ పంటలో దొరుకుతుందో ఆ పండు కథల్లో చెప్పేది ఏంటంటే సంజీవిని కొరకు, అవునా కదా? అది రాస్తే మరి మరణం ఉండదు. అవన్నీ కథలే కానీ సంజీవిని ఎక్కడుంది? 10వ వచనం చదవండి. 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారం మంచిదైన ప్రతి వృక్షమును, ఆహారానికి మంచిదైన ప్రతి ఫలవృక్షాన్ని, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మనం ఇప్పుడు
ఫలాలు ఏవైతే భూమి మీద ఉన్నాయో ఆ ఫలాల చెట్లన్నీ ఏదేరులో ఉన్నాయి. మంచి చెడు ఎరిగేటటువంటి చెట్టు ఫలము నేల నుండే మొలిపించాడు. జీవవృక్షాన్ని కూడా నేల నుండే మొలిపించాడు. అంటే ఆదాముకి ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ఫలాలు అందుబాటులో ఉంచాడు. జీవవృక్షాన్ని అందుబాటులో ఉంచాడు. తింటే ఏది చచ్చిపోతారో అది కూడా అందుబాటులోనే ఉంచాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, దేవుడు ఆజ్ఞ ఇవ్వక మునుపు నీవు ఏది చేసినా తప్పు లేదు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, ఆజ్ఞ ఉందని తెలిసిన తర్వాత ఆ ఆజ్ఞను మీరుటే పాపము. ఆదాముని చేసిన తర్వాత ఎలా చేశాడు? నేల మంటితో చేశాడు దేవుడు ఆదాము. నేల మంటితో చేసి తన రూపము తన చేతులతో మలిచి తన ఊపిరి పోసి తనకు జీవమిచ్చాడు. హవ్వను చేసినప్పుడు ఎలా చేశాడు? మరలా నేల మంటి తీసుకోలే. ఆదాము పక్కటెముకలో నుండి తీసి హవ్వను చేశాడు. చూడండి, ఆదాములో నుండి హవ్వ వచ్చినట్లుగా క్రీస్తులో నుండి సంఘం వచ్చింది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు, కుటుంబ యజమాని. స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు. హవ్వ ఒక ప్రక్కటి. హవ్వ ఏం చేసింది? సాతాను మాటకు లోబడి ఇవన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు అని దేవుడిచ్చిన ఆజ్ఞ చూడండి ఎలాగుందో. అంటే ఈ ఫలవృక్షాలని నీ ఆరోగ్యం కొరకు, బతకడం కొరకు తినొచ్చు. జీవవృక్ష ఫలము కూడా నువ్వు తిని నిరంతరము జీవించవచ్చు. మంచి చెడుల ఫలం కూడా తిని నీవు మంచేదో చెడేదో తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, కానీ అది తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. ఏది తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు దానినే తిన్నాడు, కానీ నిరంతరము జీవించే పండైనా తినలేదు. మిగతావన్నీ కూడా ఉన్నాయి, వాటినేటిని లక్ష్య పెట్టలేదు. అయ్యో, మానవ జీవితం ఎంత దుర్భరమైపోయింది. చూడండి, ఏదైనా ఒకటి చెయ్యకూడదని తెలిసింది ఏదైతే ఉంటుందో ప్రతి మనిషి యొక్క స్వభావం ఎటువంటిదంటే ఏది చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు అన్నారు? ఏమిటి అది చేస్తే ఏమవుతుంది, ఎలాగుంటుంది, ఏమిటది, దాని మీదే మనస్సు ఉంటుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అన్నీ చేసి నువ్వు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. జీవవృక్షం ఉంది, మరి తినాలి కదా, అది నేల నుండే మొలిపించాడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఈ రెండు విషయాలు, ఆదామును మట్టితో చేశాడు, హవ్వను మరలా మట్టితో చేయలేదు. మంచి చెడుల వృక్షాన్ని, సర్వ ఫలాల్ని నేల నుండి మొలిపించాడు, జీవవృక్షాన్ని కూడా నేల నుండి మొలిపించాడు. జీవవృక్షము ఎవరిని సూచిస్తుంది? ఎవరికి గుర్తుగా ఉంది? జీవవృక్షం పండు తింటే నిరంతరము బ్రతుకుతామంటే, ఇప్పుడు యేసు ప్రభువారు శరీరం రొట్టెలో మనం పాలివారమై ఎందుకు తింటున్నాము? నిరంతరము జీవిస్తామని కదా. అంటే జీవవృక్షం ఎవరికి గుర్తుగా ఉంది? యేసు ప్రభువారినే జ్ఞాపకం చేస్తా ఉంది. ఏదేనులో ఆదాము జీవవృక్ష ఫలం తినలే. మంచి చెడుల ఫలము తిన్న తరువాత అమ్మ నాయన
చెడు తెలుసు, మంచి తెలుసు. మంచి చెడు తెలిసిన తర్వాత ఇక మంచి చేయడం మానేసి తన ప్రాణం పోతుందే చెడే చేస్తాడు. అందుకే తాగుబోతుడు డాక్టర్ అంటాడు నువ్వు చచ్చిపోతావంటే ఎలాగో చచ్చిపోతాను కాబట్టి ఒక సీసా ఇచ్చిస్తే హాయిగా చచ్చిపోతాను అంటాడు. ఎలాగో చచ్చిపోతాను కదా, తినవా, గంజైనా తాగవా అంటే మరేంటి కావాలా, మందు పట్టికి రానంటాడు. ఈవిడేళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇచ్చినంతే. ఈ మందులు కాదు మందు అంటే. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగు. పాపం అంటే ఏంటనుకున్నారు? దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞ మేలైనది ఎరిగి కూడా నువ్వు చెయ్యకపోవడమే పాపం. పాపం అంటే ఇంకేది కాదు, ఆజ్ఞ ఇవ్వక మునుపు నువ్వేమి చేసినా అడగడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు కనుక. ఆది ఉత్పత్తి ఎలాగైందో తెలుసా మీకు? ఒకరి నుండి అందరూ వచ్చినట్టు ఎలాగా? వాళ్ళు 1000 సంవత్సరాలు బతికేవారు. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు పిల్లల కంటే ఎంతమందిని కంటాడు? ఏమ్మా, ఎంతమంది కంటారు? ఎంతమంది అంటే రోకల బండి ఎంతమందిని కన్నాదో మరి. ఇంకా రోకల బండి లెక్కెట్టిన కూడా తక్కువ అయిపోతాయి మనకి. 1000 సంవత్సరాలు బతికప్పుడు కన్నారు. కుమారుల్ని కుమార్తెల్ని కన్నారు. అప్పుడు వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వలేదు. వారికి ఒక ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఉత్పత్తి మనలాగా వివాహాలు ఎంత చిన్న వయసులోనే కాదు, వాళ్ళకప్పుడు వివాహాలు. అప్పుడు వివాహం ఉంది. ఎందుకంటే 6వ అధ్యాయంలో ఆది కాండంలోనే చెప్తాను, నరులు కుమార్తెలు నరులు కుమారులు. ఆ 6వ అధ్యాయం 1వ వచనం ఏం రాస్తుంది? నరులు 6వ అధ్యాయం 1వ వచనం ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అప్పుడు 2 గుంపులు ఉండేవి. ఆదాము హవ్వలు దేవుడు వారిని పుట్టించి వారితో మాట్లాడేవాడు. వాళ్ళు దేవుడిని చూసేవాళ్ళు. ఆ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆ దేవుడి మాట వినక వారు తినరాని పండు తిని ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలని నువ్వు వెళ్ళి దున్నుకో, వ్యవసాయం చేసుకో, తోటలో ఉండకు అని పంపించాడు. ఎందుకంటే తోటలో ఏమున్నది? జీవవృక్షం ఉన్నది. జీవవృక్ష పండు తినేస్తాడు. ఇప్పుడు తప్పు చేసి నిరంతరం బతుకుతాడు. పాపములో నిరంతరం బతికే కంట శాపం ఇంకేది కూడా లేనే లేదు. అలాగూ నిరంతరము పాపికి నరకం అనేది ఏర్పాటు దేవుడు చేశాడు. బ్రతికితే అక్కడే బ్రతకాల. నా పిల్లలు నిరంతరము నరకంలో యాతన పడుతూ ఉంటే సృష్టించిన దేవుడు ఎలా ఆనందించగలుగుతాడు? అందుకే తోటలో నుండి వారిని బయటికి పంపించి వేశాడు. దేవుని ఎరిగిన గుంపు దేవుడు తోటలో నుండి ఎందుకు తగిలిశాడు? మరణం ఎందుకు మాకు తీసుకొచ్చాడు? నువ్వు ఆ పండు తినే దినము నిశ్చయంగా చచ్చిపోతావు. ఒక్క పండు తిన్నంత మాత్రం మరణం తీసుకొస్తారా? తిరుగుబాటుదారులు అయ్యారు 2 గుంపులు. దేవుని ఎరిగిన ఒక గుంపు అయితే దేవుని అర్థం చేసుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. అయితే ఈ దేవుని గుంపులో ఉన్న వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా అందమైన వారిని వాళ్ళని పెళ్లి చేసుకొని
వాళ్ళ సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి దేవుడు లేదు దెయ్యం లేదు అలాగ తయారైపోయారు. దేవుని పిల్లలు కొంతమంది అమ్మో దేవుడు చెప్పినట్టు చెయ్యాలి అని దేవుని ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు కొందరు ఉంటే మరి అటు పెళ్ళిళ్ళు ఇటు పెళ్ళిళ్ళు అటు మీద ఏమైపోయిందంటే అంత కలుషితము అయిపోయింది. కాబట్టి జలప్రలయానికి అదే కారణమైంది. దేవుని మాట వినకుండా అయిపోయింది. భూలోకము బలాత్కారంతో నిండిపోయింది. చదవండి 11వ వచనం 6వ అధ్యాయం. ఇప్పుడు మీరు తీసిన ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని 6వ అధ్యాయము 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. బలాత్కారంతో ఆ కింది వచనం ఆఖరి వచనం అంటే 12వ వచనం ఆ కిందని దేవుడు భూలోకమును చూచినప్పుడు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చూసారు చెరిపి వేసుకున్నారు. ఇప్పుడు ఈ పైన 13వ వచనం దేవుడు నావతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు చెప్పాడు. ఆ మీదని 13వ వచనంలో మరి ఆ మాట మనము రాస్తాం. నాశనం చేశాడు. 14వ వచనంలో ఏమన్నాడు? చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడ చేసుకును అని చెప్పాడు. వాడ చేసుకో అని చెప్పాడు. 14వ వచనం భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారకపు మానుతో నీ కొరకు వాడ చేసుకో అని. ఈ భూమిని నాశనం చేసినప్పుడు చితిసారకపు మాను పేరు చెప్పాడు దేవుడు. చితిసారకపు మాను. రష్యా సైనికులు అరారాతు పర్వతం మీద వెళ్ళి వారు ఆ యొక్క యుద్ధ విమానం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు అరారాతు పర్వతం మీద ఈ 3 అంతస్తులు కలిగినటువంటి శిథిలమైపోయి రాలిపోయినటువంటి ఆ ఆకారంలో ఉన్నటువంటి వాడ పర్వతం మీదకి ఎలా వచ్చింది వాడ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే తాళ్ళు వేసుకొని ఆ పర్వతం మీద దిగి అది చూస్తే వాడ. దాని చెక్కలు తీసుకొని వెళ్ళి పరీక్షించారు. ఇది ఎప్పుడుది అది. అరారాతు పర్వతం మీద వాడ చెక్కలు చితిసారకపు మాను అని తేల్చారు. ఓహో, అరారాతు కొండల మీద వాడ నిలబడిపోయిందని ఆదికాండంలో చెప్పిన మాట వాస్తవము అని చెప్పారు. ప్రతి దానికి రుజువులే ఉన్నాయి బైబిల్లో జరిగింది. ఇది జరిగినవే ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి ఆ వాడ అరారాతు కొండల మీద నిలిచిపోయినట్లుగా మీరు ఇలాగ ఆదికాండంలో బైబిల్ చదువుకుంటూ రావాలి. 1వ అధ్యాయం రోజు చదువుకుంటూ రావాలి దేవుని విషయాలు. నేను చెప్పేది ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆదాము ఎప్పుడైతే వెలివేయబడ్డాడు, దేవుని సన్నిధి నుండి తోలివేయబడ్డాడు, వాళ్ళకి దేవుడు చర్మపు చొక్కానిచ్చి వారిని పంపించేసి ఈ జీవవృక్షాన్ని ప్రొటెక్ట్ చేశారు దేవుడు. దాన్ని ఎవరు ముట్టుకోకూడదని అగ్ని కత్తి ఈ రెండింటిని పెట్టాడు దేవుడు. జీవవృక్షం ఎవరు మరి పట్టుకొని తినకూడదు. చూడండి 3వ అధ్యాయము 24వ వచనం. అంటే 3వ అధ్యాయంలో ఆఖరి వచనం, 4వ అధ్యాయం పైన అనమాట ఆదికాండంలోని. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను కెరూబులంటే దేవదూతలు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. అంటే కత్తికి అగ్ని ఉంటుంది. కత్తికి ఏముంటుంది? ఖడ్గము, జ్వాల. అదేం చేస్తుందంటే ఈ చెట్టు చుట్టూ తిరుగుతుంటుందట. ఖడ్గం ఎప్పుడు ఖడ్గం ఇలా తిరుగుతుంటుంది చెట్టు చుట్టూ
అంటే ఎంత నెమ్మదిగా తిరగదులే. నేను చేయి తిప్పాను అనుకో, మీరు ఈ మైకి లాక్కుని వెళ్ళిపోతారు. అవునా కదా? సోత్తరు కిట్లు పడతారు, చెయ్యలగానే జరిగి తప్పులు లాక్కుని వెళ్ళిపోతారు. ఖడ్గజ్వాల అలాగే తిరగదు. అర్థమైందా? ఏ మాత్రం గ్యాప్ లేకుండా అంత స్పీడ్ తిరుగుద్ది అనమాట. ఏమైనా ఇలా పెట్టామో అక్కడ రాలిపోతుంది. జీవవృక్ష ఫలాన్ని ఎవడు ముట్టుకోవడం. మరలా ఎవరికి దేవుడు ఆ జీవవృక్షాన్ని ఫలాన్ని తినిపిస్తాడు? ప్రకటన గ్రంథం రండి, చివరి పుస్తకం, అందులో 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం చివరికి రండి. 7వ జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. కాబట్టి 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడు అని అంటే ఈ జీవవృక్షాన్ని చూపిస్తున్నాడు. మరలా చదువు 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట. ఎవరు వినాలా? చెవి గలవాడు. ఏ చెవి? ఈ 2 చెవులున్నా మనస్సు అనే చెవి వినలేదనుకో ఏం ప్రయోజనం? ఈ జీవవృక్షం ఇప్పుడు ఈ భూమి మీద లేదు, పరదైసులో ఉంది. అక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. చెడిపోయిన మనుషుడు ఈ జీవవృక్షం తిని నిరంతరం పాపంలో ఉండిపోతాడు. కాబట్టి వినుటకు చెవులు కలిగినటువంటి వాడు ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట వినుగా. ఆత్మ సంఘముతో మాట్లాడతాడు దేవుడు, లోకంతో కాదు. లోకస్తులతో దేవుడు మాట్లాడు, ఆయన సంఘంతో మాట్లాడతాడు. చివరి దినాలు ఈ లోకంతో పాటు నువ్వు నశించకూడదు. నోవహు వాడు ఎలాగైతే చేసుకున్నాడో సంఘంలో నీవు ఉండాలి. సంఘంలో నీవు ఉండాలి. వాడలో లేని వారు నశించిపోయినట్లుగా దేవుడు సంఘంలో లేని వారు కూడా చివరి దినాన్ని నశించిపోతారు. కాబట్టి సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా. జయించు వానికి పరదేశంలో ఉన్న దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికి? మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ కాదు. మందిరానికి వచ్చి మారు మనసు పొంది పరిశుద్ధ జీవితం జీవించి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే ఆదాము జయించలేకపోయాడో ఇప్పుడు వాటన్నిటిని జయించిన వారికే జీవవృక్ష ఫలములో భాగం. మరి క్రైస్తవుడు అయిపోయి నిత్యము పడిలేసి సచ్చినంత వరకు ఇది కాకుండా ఈరోజైనా నిలబడ్డాను ప్రభువా, వాటిని నేను జయిస్తాను ప్రభువా. ఆ శక్తి కలిగినటువంటి జీవితం నీకు లేకపోతే ఆ జీవవృక్ష ఫలాన్ని నీవు భుజించలేవు. కాబట్టి నీవు నేను ఎక్కడున్నామో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ జీవవృక్ష ఫలం భుజించాలంటే జయించాలి. జయించిన వాడు. అందుకే దేవుడు బలం ఇచ్చినప్పుడు ఏ పొరపాటు లేకుండా తీసుకోండి అని చెప్తాం. రాయి తమ్మయ్య గారు బుల్లెట్ వేసుకొని పారపురం వెళ్ళిపోతాడు. అర్థమైందా? బర్నబా ఏం చేశాడు? నడుచుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆయన బుల్లెట్ ఎక్కించామంటే నిద్ర వచ్చేది కాబట్టి ఆయన నడుచుకొని వెళ్తాను పారపురం. బుల్లెట్ మీద వెళ్ళిపోయినా ముందు వెళ్ళిపోతాడు, వేగంగా వెళ్ళిపోతాడు. నడుచుకున్న ఆయన ఏం చేస్తాడు? మొదలెట్టాడంటే ఏదో సమయానికి వెళ్తాడా లేదా? పారపురం వెళ్తాడా లేదా? ఆత్మీయంగా మన జీవితాలు ఇప్పటి నుండే మనం ఏం చేయాలంటే ఎప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకొని జీవించడానికి దేవుని సహాయం కోరి అభ్యాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను గమ్యము చేరుస్తాడు. కొందరు ఉన్నంత ఫాస్ట్గా నీవు ఉండలేవు, కొందరు ఆత్మీయంగా ఉన్నంతగా నీవు ఉండలేవు. కానీ ఆ ఆశ నీకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను చెయ్యి విడవడు. అందుకే తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో ఏమి రాశాడంటే
దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే చూడండి, తెస్సలోనికైలకు ఈ ప్రకటనకు ముందుగా అలాగే రండి, ముందుకు వస్తే మీకు కనిపిస్తుంది. పేజ్ నెంబర్ చెప్తాను కాకపోతే 86. అక్కడ చూసినప్పుడు 5వ అధ్యాయంలో 187వ పేజీలో ఉంటుంది. 187 పేజీ. ఆ 187 పేజీ, ఆ 187 అక్షరాల కిందనే మీరు ఇలాగ కిందకు వస్తే 23 కనిపిస్తుంది మీకు. 23వ వచనం. ఆ 23వ వచనము చదివితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. చూసారా, ఆత్మ జీవము శరీరము యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లుగా కాపాడతాడట. 24వ వచనం, మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయుడు. తప్పకుండా అలా చేస్తాడు దేవుడు. నాకు చేత కాదు, నేను దేవుని మందిరానికి రాను, అవి ఎప్పుడు అనక, ప్రభువా నాకు చేత కావడం లేదు, నాకు ఆశ ఉంది, నన్ను నడిపించు, నాకు జయ జీవితం ఇవ్వు. నువ్వు అడుగుతున్నప్పుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు తప్పకుండా అలాగే నిన్ను చేస్తాడు. అవి వాగ్దానాలు అంటారు. వీటిని ఏమంటారు? వాగ్దానాలు. వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. ఏదేను ఆ కోట వేసి కోటలో ఆదాముని హవ్వలు ఉంచితే ఆదాము మరణమే ఏదిస్తుందో అదే తిన్నాడు, కానీ జీవాన్ని ఇచ్చింది తినలేదు. కొన్నాళ్ళు ఆరోగ్యంగా బతికేవి కూడా వదిలేశాడని. కాబట్టి ఆ జీవవృక్షము దేవుడు దూరం చేశాడు. జయించిన వాడే ఆ జీవవృక్షంలో భాగము అవుతాడు. కాబట్టి జై జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఏ హవ్వ ఏ పక్క నుండి ఆమె తీయబడిందో, ఆదాముని కూడా ఫలాలు తినిపించిందో, సిలువలో యేసుప్రభువారు అదే పక్కలో బల్లెముతో పొడవబడ్డారు. సంఘము దేవునికి విరోధముగా జీవిస్తే ఇంకా ఆయన గాయాలు మనం రేపిన వారము అవుతాం. పక్కటెముకు ఎంత పని చేసింది. ఆదాము పక్కటెముక హవ్వ అయితే క్రీస్తు శరీరములో భాగమే సంఘము. సంఘము కొరకు యేసుప్రభువు తన ప్రాణం పెట్టారు. సంఘము అపరాధం చేసి తప్పు చేసి వదిలితే మిమ్మల్ని నేను చేర్చుకొని విడిచిపెడతానలేదు ప్రభు. సంఘాన్ని తన ప్రాణమిచ్చి కొని మచ్చైనా ముడతైనా డాగైనా అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైన సంఘంగా తన ఎదుట నిలబెట్టడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంతో కడిగాడు. భూమి మీద సంఘాన్ని పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏదేనులో ఆదాము తప్పిపోయాడు, ఇప్పుడు సంఘంలో ఉండి కూడా మనం తప్పిపోతే ప్రతి చల్లపూట దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు. మనం సరిగా లేకపోతే దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 2:20. ఇర్మియా గ్రంథము 2:20 చదవండి. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ఇర్మియా గ్రంథం 20వ వచనము కరెక్టే, కాకపోతే అధ్యాయం అయిపోయింది. ఉండండి, 6:20 చూడన్నా. కాదు. అదే 2వ అధ్యాయమే, కాకపోతే
విందురని నేను ఎవరితో మాట్లాడదని ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము విందురని నేను ఎవరితో మాట్లాడదను వినట 6:10 ఉంది. 6:10 ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను. చూసారా? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ప్రియమైనటువంటి దేవుడు, వాక్యాన్ని తృణీకరిస్తారట, వినరట. మరి సంఘంలో దేవుడి మాట వినడానికి ఇంట్రెస్ట్ లేకపోతే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు పిచ్చోడా? తనలో తను మాట్లాడుకుంటాడు. ఎవరితో నువ్వు మాట్లాడితే వాళ్ళ ఆసక్తి చూపకపోతే ఇతనికి ఎందుకు చెప్పకపోతే వెళ్ళిపోతాడు. దేవుడు మాట్లాడతాడు సంఘంలో. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లరా, ఆ ఏదేను తోట ఇప్పుడు సంఘం, ఈ సంఘం అక్కడ ఆదాము దేవుని చిత్తం చేయలేదు. మరి ఇక్కడ మనం దేవుని చిత్తం చేయకపోతే ఆ ఏదేను తడపడానికి ఒక నది బయలుదేరి 4 శాఖలైందట. దాని పేర్లు కూడా బైబిల్లో రాసి ఉన్నాయి. ఇప్పుడు ఈ నదులు 2 నదులు కనుమరుగైపోయాయి. 2 నదులు భూమి మీదే ఉన్నాయి. జలప్రలయమైనప్పుడు ఆ నదులు కూడుకుపోయి 2 నదులు నాశనం అయ్యాయి. 2 నదులు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే 2 నదులు అంటే అవి కాలువలను పెద్ద నదులు. ఒక నది చీలిపోయి 4 శాఖలైంది. ఈ తోటను తడపడాకే, ఏదేను తడపడాకే. యేసు ప్రభువు ఒక్కడే 4 సువార్తలు ఉన్నాయి. మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఎందుకు 4 సువార్తలు? యేసు ప్రభువు మానవుడని చెప్తాంది. యేసు ప్రభువు మరి ఒక దాసుడుగా, ఒక సేవకుడిగా వచ్చాడని ఇంకొక సువార్త చెప్తుంది. రాజు అని ఒక సువార్త చెప్తుంది. దైవ కుమారుడని ఒక సువార్త చెప్తామండి. 4 సువార్తలు. యేసు ప్రభువు మానవుడిగా ఈ భూమి మీదే కన్య గర్భమున పుట్టాడు. జీవవృక్షం ఎందుకు అక్కడ నేల నుండి మునిపించాడో దాని అర్థం ఇది. చూసారా? యేసు ప్రభువు సారము ఏదేను తోటకు 4 దిశలా తడిపినప్పుడు అది ఎంత పచ్చగా ఉంటుంది. విశ్వాసి క్రీస్తునందుంటే తన కాలంలో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఫలాలు దొరకలేదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 17:6. ఇర్మియా 17:6. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. 5:6 చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు భూమి మీద నా మనసు పెట్టుకొని, డబ్బు మీద నా మనసు పెట్టుకొని, ఉద్యోగం మీద నా మనసు పెట్టుకొని, బంధువుల మీద నా మనసు పెట్టుకొని, నాకెందుకు దేవుడు అని అంటే వాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరుల్ని ఆధారం చేసుకొని, శరీరాన్ని తనకు ఆధారంగా చేసుకొని,
అంటే ఈ భూమి మీద ఉన్నవి ఆధారం చేసుకుని నాకెందుకు దేవుడు అనేవాడు శాపగ్రస్తుడు. చదువు. వాడు ఎడారిలోని వాడు ఎలా ఉంటాడు? అన్ని కలిగి ఉన్నాయి కానీ దేవుడు లేడు వాడికి. వాడు ఎడారిలోని వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును. వాడు ఎలా ఉంటాడంటే అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి నిర్జలమైన అంటే నిర్జలము అంటే నీరు లేని చవిటి భూమిలో నివసించును. నీరు లేని చవిటి భూమి, జలము లేని భూమిలో ఉంటాడట. అంటే దేవుడు లేని వాడికి జీవము లేదు, ఆధారం లేదు. యేసు ప్రభువారే ఆ నది 4 శాఖలై తోటను తడుపుతా ఉంది. ఆ తోటను కాయడానికి, సేద్యం చేయడానికి ఆదాము ఉన్నాడు అక్కడ. కానీ తోటను సరిగా కాయలే, శత్రువు లోపలికి వచ్చాడు. ఏ ఫలం మంచిదో ఆ జీవవృక్ష ఫలం తినలే, మంచి చెడ్ల ఫలం తిన్నాడు. అందుకే తోటలో నుండి గెంటి వేయబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్జలం చవిటి పర్ర, ఎండిపోయిన ఆ భూమి. దేవుడు మానేసిన వారు అలాగే ఉంటారు. ఇంకా చదువు అక్కడ. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నాటబడిన చెట్టులాగా ఉండును. అది కాలువల వారను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతమందదు, కాపు మానదు. హృదయం ప్రియమైనటువంటి వర్షం లేకపోయినా దానికి పర్వాలేదట. ఎందుకంటే కాలువ పక్కనే దానికి ఎప్పుడు కావాలన్నా దానికి సమృద్ధి చేయడం. ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి ఏదేను తోట నుండి బయటికి వెళ్ళిపోయాడు. సంఘములో నీవు నిలిచి ఉండకపోతే నీకు జీవం ఉండదు. ఇప్పుడు శరీరము తలకాయ ఎక్కడ పెట్టేసి శరీరం క్యాంప్ వెళ్ళొస్తుందా? క్రీస్తు శిరస్సు, సంఘం శరీరము. క్రీస్తు లేకుండా నువ్వు జీవిస్తే జీవం లేకుండా ఉన్నది. గత వారం ఏం చెప్పాను? నాకు వేరుగా ఉండి మీరేమి ద్రాక్షవరిలో తీగ నిలిచుంటేనే కానీ దానికి జీవము ఉండదు. ఒకవేళ అది ఎండిపోతే కత్తిరించబడి అగ్నిలో వేసి కాల్చేస్తారు, యేసు ప్రభువు నిలబడకపోతే. కాబట్టి మొదటి కీర్తనలు ఏం చెప్తుంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు దేవుని వాక్యం చదువుకొని ఆ ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడట. మొదటి కీర్తనలో 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు వచనంలో అతడు నీటి కాలువ వారను నాటబడినదై ఆపువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. చూసారా? దేవుని వాక్యాన్ని చదువుకున్నాడు. నీటి కాలువ యందు నాటబడిన ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడట. కాబట్టి ఏదేనికి 4 శాఖలు ఒకే నది. ఒక యేసుప్రభువారి 4 సువార్తలు. ఆయన పరలోకపు దైవ కుమారుడని యోహాను సువార్త చెప్తాడు. వాక్యమై ఉన్న దేవుడు, ఆయన రాజు, యూదుల రాజు అని చెప్తుంది. ఆయన మానవుడు అని చెప్తాది. ఆయన మరి దాసుడుగా, సేవకుడుగా, ఎద్దు మార్పు సువార్త ఆయన పరిచర్య చేశాడు. అందరి బలహీనతను మోసాడు. యేసుప్రభుని ఎన్ని కోణాల్లో చూపిస్తుంది. ఈ సువార్తలన్నీ చదివి యేసుక్రీస్తు రూపము నువ్వు తెచ్చుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం ఈ భూమి మీద. మరి సువార్త 4 సువార్తలు ఎప్పుడైతే చదివామా? చదివితే ఏంటి ఒక సువార్త? గుడ్డివాడిని బాగు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, లాజర్ని లేపాడు, చదివే మనసు పట్టదు. ఇవి అలాగే చదవకూడదు. బైబిల్
స్టోరీ కొరకు చదవకూడదు, నాతో మాట్లాడు ప్రభు అని చదవాలి. ఇష్టం లేదు తిండి అలా తింటారా, అది చేసావులే పప్పు సార్ అది తీసుకో. ఇష్టం లేని తిండి కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యంలో సంతోషం లేదంటే చాలా దేవుని వాక్యం చదవరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ 4 చీలిపోయి ఆ నది ఏదేని తోటకి సస్యశ్యామలం చేస్తా ఉంది. యేసు ప్రభువారి జీవము సంఘంలో ఉండాలి. ఆయన జీవం లేకపోతే మనం వెళ్ళిపోవాలి. కాబట్టి దుష్టులు నీతిమంతుల సభలో ఉండరు. దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తా మొదటి కీర్తనలోనే ఉంది. నీతిమంతులు మార్గము జీవానికి నడిపిస్తారు. చదవండి 4వ వచనం ఏం రాసాం? దుష్టులు ఆరాగునుండక గాలి చెదరగొట్టిన పొట్టు. ఇప్పుడు కాలంలో గాలికి ఇలాగేస్తే ఇప్పుడు గాలి ఇచ్చేసిన పొట్టు అంతా తీసుకురంటే ఎవరి వశం అవుతుంది? ఆ దూరం దగ్గరికి అదంతా పట్టుకురండి అంటే ఎవరి వశం అవుతుందా? దుష్టులు కూడా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన గొర్రెల ఒకవైపు మేకల ఒకవైపు ఉంచినట్టుగా నీతిమంతుల్ని భక్తిహీనుల్ని వేరు చేస్తాడు. న్యాయ విమర్శ సభలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మనమైతే ఎలా ఉండాలి చూడండి. 52 కీర్తన 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. 52:8 7 నుండి కూడా చదవాలి. ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక తన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. నేనైతే 8వ వచనం దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాటలు నేను రికార్డ్ చేయలేదు. ఇవన్నీ అంటే నేనేదో ఆ హిస్టరీ అంతా తీసి చెప్తాను కదా, రికార్డ్ చేయాలి. ఇంకోసారి అవుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదేను కొరకు ఎన్నో తలంపులు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేదు, ఆపేద్దాం. కాకపోతే ఏదైనా తర్వాత జోడించవచ్చు. అప్పుడు అందులో కొన్ని మాటలు ఇది కొన్ని మాటలు అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంఘంలో దైవ జీవంతో నింపాలండి, క్రీస్తు జీవంతో నింపబడండి. అందుకే గత వారం మీకు చెప్పిన వాక్యం ఏంటంటే, నా యందు నిలిచి ఉండి అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి, దేవుని సత్యమందు నిలిచి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నా శ్రమల యందు నాతో పాటు నిలిచి ఉన్నవారు మీరే అంటాడు శిష్యులకి. క్రైస్తవుడికి శ్రమ వచ్చినప్పుడు పారిపోకూడదు, ఆయన సాక్షిగా నిలబడాలి. భూలోకంలో నన్ను నువ్వు ఎరగనంటే దోతలు ఎదుగు నేను కూడా నిన్ను ఎరగనంట. కాబట్టి ఆయన నిలిచి ఉండి అధికంగా ఫలించాలి. వచ్చేవారు కొన్ని విషయాలు మనము విందాం. దయతో బైబిల్ గ్రంథం చదవండి, దేవుని మాటలు మీకు అన్వయించుకోండి. ఏవైనా డౌట్ వస్తే దేవునికి ప్రార్థన చేయండి, లేకపోతే సేవకులను అడగండి. సేవకుడికి తెలియకపోతే ఇద్దరూ కలిసి ప్రార్థన చేయండి. ఏదో ఒకరోజు దేవుడు మర్మమై ఉన్న మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. కాబట్టి ఆదికాండం మొదటి నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు
జీవవృక్షం అంటే అక్కడే లేదు కదా, ఇక్కడ ఉంది. ఇంకా జీవవృక్షం కొన్ని దగ్గరలో ఉంది, అవి మీకు ఇంకా చూపించలేదు. 22వ అధ్యాయంలో కూడా జీవవృక్షం. ఎక్కడ? ప్రకటన 22వ అధ్యాయంలో కూడా జీవవృక్షం ఉంది. ఆ మొదటి 2-3 వచనాల్లోనే ఆ విషయాలని చెప్పలేదు. ఏదేను ఎక్కడెక్కడ వచ్చింది, ఏదేనంటే ఏంటి, ఆ విషయాలు అసలు చెప్పలేదు. ఇలాగూ ఒక అధ్యాయం చదివి దాన్ని ధ్యానించడము బైబిల్ స్టడీ అంటారు. ఏమంటారు? బైబిల్ స్టడీ చేయడం. ఈ విషయం నేను అక్కడ నేర్చుకున్నాను. నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా నేను చెప్పిన మాట ఇంకొక బోధకుడు చెప్పను, కావాలంటే చెక్ చేసుకోండి. దేవుడు ఎవరికిచ్చిన ప్రత్యక్షత, ఎవరికిచ్చినా మరి వెలిగింపు